ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటుపై సీఎం పలు కీలక ఆదేశాలిచ్చారు. నెట్ జీరో సిటీ తరహాలో డిజైన్లు ఉండాలని, మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. అంతర్జాతీయ నగరాల నమూనాలను అధ్యయనం చేయాలని, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తర్వాతే భూ కేటాయింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీలోకి తీసుకురావాలని, ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడానికి అవసరమైతే ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేయాలని వెల్లడించారు. జూన్లో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక సెల్ కార్యాలయం, లోగో, వెబ్సైట్ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ తీసుకురావడం, గ్రూప్ 1 స్థాయి అధికారులను నియమించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.